నమస్తే మామ, ఈ రోజు నేను కడుపులో నాకల మొత్తం ఒకేసారి తీసేసుకుందాం అనేసి స్మోక్ హబ్ బార్బిక్యూకి అయితే వచ్చేసాము. ఈ రోజు నేను ఈ రెస్టారెంట్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే లొకేట్ ఉంటుంది మామ. మీరు ఎప్పుడైనా కోయంబత్తూర్కి వస్తే ఖచ్చితంగా ఒకసారి వచ్చి ట్రై చేసింది మా. ఇక్కడైతే లోపల అంబియన్స్ నిజంగా అదిరిపోతుంది. ఇదైతే బఫెట్ ప్లేస్ మామ, ఎంత కూడా తినొచ్చు ఇక్కడ. నెక్స్ట్ అలాగే కిడ్స్ ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుంది మా ఇక్కడ. అది కూడా 6 years లోపల ఉన్న వాళ్ళకే మామ, మనలాగా టాచ్ చేయడం ఎదిగిన వాళ్ళకైతే కాదు. ఇక్కడ హైట్ మెజర్మెంట్ చూసుకుని లోపలికి అయితే పంపిస్తారు మామ. ఇక్కడైతే మజిల్ చూడు, ఇవే తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ ముందుగా మనకి చికెన్ సూప్ అయితే ప్రొవైడ్ చేశారు మామ. కాలిందండి, నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా. అదనమాట మ్యాటర్. నెక్స్ట్ కార్న్ పకోడా అలాగే బజ్జీ అయితే వేసారు మా. టేస్ట్ విషయం పర్లేదు మా. ముందుగా మనకి ఇక్కడ వెజ్ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మా. సో ఫైనల్ గా బాబీకి పొయ్యి అయితే తెచ్చి పెట్టేశారు మా. దాంట్లో నిప్పుల పైన పెట్టుకుని కాల్చుకొని తినేయటమే. ఇంకా వీటన్నిటికన్నా ముందు పానీపూరి అయితే ఇచ్చారు మా. పానీపూరి ఎలా ఉందంటే పానీ అనే జలంలో అమృతంగా భావించి నవరంధ్రాల నుంచి టేస్ట్ అయితే బయటకు వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. దాని అర్థం ఎలా ఉందంటే చాలా చాలా వరస్ట్గా అయితే ఉంది మావా. నెక్స్ట్ ఇప్పుడు హనీ చికెన్ అనే పదార్థాన్ని ఈ ప్లేట్లో తీసుకొచ్చి పెడతారు మా. బాగున్నా కానీ ఎక్కువ తినేస్తారు మళ్ళీ ఏం తినకుండా పోతారు. అర్థమైంది అనుకుంటా. బార్బిక్యూలో ముందుగా మనకైతే వెజ్ ఐటమ్స్ అయితే పెడతారు మావా. పన్నీరు, పుచ్చకాయ, పైనాపిల్ అయితే పెడతారు. టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోతాయి మావా. సో ఫైనల్గా ఎంతోసేపు నేను ఎదురు చూస్తున్న సమయం అయితే ఆసనమైంది మామ. అదే ఏందనుకుంటున్నారా, నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి మామ. ఈ నాన్ వెజ్ బార్బిక్యూ ఐటమ్స్ వచ్చేసి 4 types ఉంటాయి మామ. ఒకటి చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ అయితే ఉంటాయి. ఎంత కావాలంటే ఎంత, ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు తెప్పించుకుంటారు ఉండొచ్చు మామ. నేను ముందుగా ట్రై చేసింది వచ్చేసి ఫిష్ బార్బిక్యూ అయితే ట్రై చేశాను మామ. టేస్ట్ విషయానికి వస్తే మటుకు పర్లే, బాగానే ఉంది. చూస్తున్నారు ఎలా ఉందో, నోరు ఊరిపోతాం మామ చూస్తుంటేనే. నెక్స్ట్ ప్రాన్స్ ట్రై చేశాను మామ. చికెన్ కానీ ప్రాన్స్ కానీ టేస్ట్ విషయానికి వస్తే కాంప్రమైజ్ లేదు మామ. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది మామ. ఇంకా ఇప్పుడు అసలు సిసలైన బఫెట్ గా వచ్చేసాం మామ. ఇక్కడ వరుసగా 15 రకాల ఐటమ్స్ అయితే పెట్టేస్తుంటారు. మన ఇష్టం మామ, ఎంత కూడా అంత తినొచ్చు. అటనే ఎంత పడితే తినేస్తే తర్వాత బాధపడాల్సిన అనుభవంతో చెప్తాను మామ, తెలుసుకోండి. ఏంట్రా ఒక ప్లేట్లో అన్ని ఐటమ్స్ వేసుకుంటాను అనుకుంటున్నారా? ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు ఒక ప్లేట్లో ఒక ఐటమ్ వేసుకుంటే ఏం బాగుంటుంది మామ. అందుకని అన్ని ఐటమ్లు వేసుకొని మొత్తం కలుపుకొని తినేస్తే దాద్ర వెళ్ళిపోద్ది. ఎటుంది ఐడియా? ఫుడ్ ఏం తింటుంది మీకు చెప్పాలి కదా, అన్ని టేస్ట్ అలా ఉంది కానీ మొత్తం వేసుకున్నామో. టేస్ట్ విషయానికి వచ్చి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రైడ్ రైస్ అయితే దద్దరిల్లిపోయింది. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత డెజర్ట్స్ తినకపోతే ఒప్పుకుంటారు మామ. ఇక్కడ డెజర్ట్స్ కానీ కూల్ కేక్స్ కానీ చాలా అంటే చాలా అవైలబిలిటీ ఉంటాయి మామ. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటామా, ఎంత కూడా తినచ్చు. నెక్స్ట్ ఇక్కడ పాన్ స్టార్ అని ఒకటి ఉంటుంది. అది కానీ తాగిన కడుపు అంతా కూడా చల్లగా ఉంటుంది. అబ్బా ఏం రైమింగ్, ఇలాంటి మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేమమ్మా. ఇంకా లాస్ట్లో మినీ పిజ్జా ఒకటి చెప్పాము. టేస్ట్ విషయానికి వస్తే తగ్గేది లేనట్టున్నది. ఎప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి మా దీన్ని అయితే. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే మేము వెళ్ళినప్పుడు ఆఫర్లో ఉంది మామ. పర్ పర్సన్ 450 రూపీస్ అయితే పడింది. నాకైతే వర్త్ అనిపించేసింది మామ. ఏంట్రా ఇన్ని తిన్నావు కానీ ఐస్ క్రీమ్ ఎక్కడ అనుకుంటారా? ఇక్కడ మనకి 5 varieties ఆఫ్ ఐస్ క్రీమ్ ఉంటాయి మామ. నేనైతే బటర్ స్కాచ్ చెప్పేసుకున్నాను. దాంట్లో 2 గులాబ్ జాములు వేసుకుని తిన్నట్టు దాని టేస్టే వేరే లెవెల్లో ఉంది మామ. మీరే చూసిండి ఒకసారి. ఇంకా లాస్ట్లో మోకలు అయితే చెప్పేసుకున్నామో. ఎందుకంటారా, తినంత అరగాలి కదా మామ. ఇలాంటి మరెన్నో కొత్త రుచులు తెలుసుకున్నా, కొత్త ప్లేసులు తెలుసుకున్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఛానల్ అప్పుడు గుర్తుందిగా.